జై శ్రీరామ్. ఈరోజు మనం ఒక గొప్ప భక్తుడి కథ తెలుసుకోబోతున్నాం. ఆయన చూడ్డానికి ఓ సామాన్య కవి, కాని ఆయన జీవితం దేవుడిమీద మనకుండే నమ్మకానికి, భక్తికి ఒక నిలువెత్తు నిదర్శనంలా నిల్చింది. ఆయనే సంత్ గోస్వామి తులసీదాస్ గారు. తులసీదాస్ గారి జీవితానికి ఒక దైవిక నేపథ్యముందంటారు. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏంటంటే, శ్రీరాముడి కథను సామాన్యులకు కూడా చేర్చాలనే ఉద్దేశంతో సాక్షాత్తు ఆ వాల్మీకి మహర్షే తులసీదాసుగా మళ్లీ జన్మించారని ఒక బలమైన నమ్మకం. ఆయన పుట్టుక కూడా వినడానికి ఎంతో ఆశ్చర్యంగా, ఒక మహా అద్భుతంలా ఉంటుంది. సాధారణంగా 9 నెలలు కదా, కాని ఆయన ఏకంగా 12 నెలలు తల్లి గర్భంలో ఉన్నారట. అంతేకాదు, పుడుతూనే 32 దంతాలతో పుట్టారు. అన్నిటికన్నా పెద్ద ఆశ్చర్యమేంటంటే, పసిపిల్లల్లా ఏడవకుండా ఆయన నోటినుంచి వచ్చిన మొదటి మాట రామ్. పుట్టిన వెంటనే రామా అన్నారు కదా, అందుకే ఆయనకు చిన్నప్పుడు రాంబోలా అని పేరు పెట్టారు. అంటే రాముడు అని పలికినవాడు అని అర్థం. కాని చూడండి, విధి ఎంత విచిత్రమైందో. జాతకం బాగోలేదని, అశుభ సంకేతాలు ఉన్నాయని చెప్పి కన్నవాళ్లే ఆయన్ని వదిలేశారు. సరే, ఇప్పుడు ఆయన జీవితంలో ఒక చాలా కీలకమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం. ఆయనకు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలగడానికి ముందు తులసీదాసుగారు తన భార్య రత్నావళిని ప్రాణంకన్నా ఎక్కువగా, చెప్పాలంటే ప్రాపంచికంగా అమితంగా ప్రేమించేవారు. ఓసారి ఏమైందంటే, భార్యమీద ఉన్న ప్రేమతో, ఆమెను చూడాలనే ఆతృతతో బయట పెద్ద తుఫాను వస్తున్నా లెక్క చేయకుండా ఉప్పొంగుతున్న నదిని దాటి మరీ ఆమె దగ్గరికి వెళ్లారు. అది చూసిన రత్నావళి అన్న మాటలు సూటిగా గుండెల్లోకి బాణాలలా దూసుకెళ్లాయి. ఆమెమన్నారంటే, ఈ శరీరం మీద, ఈ చర్మం మీద చూపిస్తున్న ప్రేమలో సగం అంటే సగమైనా మీరు శ్రీరాముడిమీద చూపిస్తే మీ జన్మ ధన్యమవుతుంది కదా అని. అంతే, ఆ ఒక్క మాట, ఆ ఒక్క క్షణం తులసీదాస్ గారి జీవితాన్నే మార్చేసింది. ఆయన హృదయాన్ని బలంగా తాకింది. భార్య చెప్పిన ఆ అసలైన ప్రేమేంటో, ఆ దైవప్రేమేంటో తెలుసుకోవాలని వెంటనే ప్రాపంచిక జీవితాన్ని వదిలేశారు. అలా ఒక గృహస్థు సాధువుగా మారిపోయాడు. అలా సాధువుగా మారిన ఆయన తన గురువు నరహరిదాస్ గారి దగ్గర తులసీదాస్ అనే కొత్త పేరుతో తన విద్యాభ్యాసం మొదలుపెట్టారు. ఆ తర్వాత వారణాసిలో ఏకంగా 15 ఏళ్లకు పైగా వేదాలు, శాస్త్రాలు అన్నీ నేర్చుకున్నారు. అక్కడినుంచి సన్యాసం తీసుకుని దేశమంతా తిరిగారు. చివరికి ఆంజనేయస్వామివారి మార్గదర్శకత్వంలో పవిత్రమైన చిత్రకూటంలోని రామఘాట్లో స్థిరపడ్డారు. చిత్రకూటంలో తులసీదాస్ గారు రామకథ చెబుతుంటే అది వినడానికి చాలామంది వచ్చేవారు. ఒక ప్రేతాత్మ కూడా వచ్చి ఆయనకు సహాయపడింది. ఏం చెప్పిందంటే, మీ కథ వినడానికి రోజూ ఒక వృద్ధుడు కుష్ఠురోగి వేషంలో వస్తాడు. ఆయనే సాక్షాత్తు హనుమంతుడు అని చెప్పింది. మరుసటి రోజు తులసీదాసుగారు ఆయన్ని గుర్తించి ఆయన వెంటే వెళ్లారు. చివరికి ఆయన కాళ్లమీద పడి, మీరు ఎవరో నాకు తెలుసు, మీరు నన్ను తప్పించుకోలేరు అని వేడుకున్నారు. ఆ అచంచలమైన భక్తికి ఆంజనేయస్వామి కరిగిపోయారు. తన నిజరూపంలో దర్శనమిచ్చి, నీకు తప్పకుండా శ్రీరామ దర్శనమవుతుందని ఆశీర్వదించారు. చిత్రకూటంలో ఒకరోజు ఇద్దరందమైన రాజకుమారులు గుర్రాలమీద వెళుతున్నారు. తులసీదాస్గారు వారిని చూసి ఎంతగానో ముగ్ధులయ్యారు. కాని వాళ్లే రామలక్ష్మణులని గుర్తించలేకపోయారు. ఆ విషయం తర్వాత హనుమంతుడు చెప్పినప్పుడు, అయ్యో, స్వామిని గుర్తుపట్టలేకపోయానే అని ఎంతో బాధపడ్డారు. మరోసారి ఆయన బృందావనంలోని కృష్ణుడి గుడికి వెళ్లారు. అక్కడ కృష్ణుడి విగ్రహాన్ని చూసి ఆయన మనసులో ఇలా అనుకున్నారు, నా రాముడి చేతిలో ధనుర్బాణాలుంటాయికడా, ఆ రూపం కనిపిస్తే నా తలవంచి నమస్కరిస్తాను అని. ఆయన అలా ప్రార్థించగానే మురళి వాయించే కృష్ణుడి విగ్రహం చేతిలో ధనుర్బాణాలు పట్టుకున్న శ్రీరాముడిలా మారి దర్శనమిచ్చింది. ఎంత అద్భుతం కదా! ఆయన భక్తికి ఉన్న శక్తి ఎలాంటిదంటే, ఒకసారి భర్త చనిపోయాడని ఏడుస్తున్న ఒక వితంతువును చూసి అనుకోకుండా దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించారు. అయ్యో, మాట జారిందే అని అనుకోలేదు. తన మాటను నిజం చేసే శక్తి తన రాముడికి ఉందని నమ్మారు. అందరినీ కళ్ళు మూసుకొని రామనామం జపించమన్నారు. అంతే, ఆ నామ మహిమతో చనిపోయిన వ్యక్తి తిరిగి బతికాడు. ఈ మహిమల గురించిన వార్తలు దేశమంతా వ్యాపించి మొఘల్ చక్రవర్తి దగ్గరికి చేరాయి. ఆయన తులసీదాసుగారిని పిలిపించి, నా ముందు ఏదైనా అద్భుతం చేసి చూపించు అని ఆజ్ఞాపించాడు. దానికి తులసీదాస్ ఎంతో వినయంగా, అవన్నీ అబద్ధాలు, నాకు తెలిసింది నా రాముడు మాత్రమే అని చెప్పారు.
ఇక్కడే అసల పరీక్ష మొదలైంది. ఒకవైపు చక్రవర్తి అధికారం, మరోవైపు భక్తుడి విశ్వాసం. అద్భుతం చెయ్యనందుకు విపరీతమైన కోపమొచ్చింది. వెంటనే తులసీదాస్ గారిని ఫతేపూర్ సిక్రీ కోటలో బంధించాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 40 రోజులు ఆయన జైల్లోనే గడపాల్సొచ్చింది. కాని ఆ చీకటి గదిలో, ఆ కష్ట సమయంలో తులసీదాస్ గారు భయపడలేదు, నిరాశ చెందలేదు. బదులుగా ఆయన తన మనస్సు మొత్తాన్ని ఆంజనేయ స్వామిమీద పెట్టారు. ఆయన శక్తిని, ఆయన భక్తిని కీర్తిస్తూ తనను ఈ కష్టం నుంచి గట్టెక్కించమని వేడుకుంటూ 40 శ్లోకాలతో ఒక అద్భుతమైన స్తోత్రాన్ని రచించారు. ఆ స్తోత్రమే ఈరోజు మనం కోట్లాది మందిమి భక్తితో చదువుకుంటున్న హనుమాన్ చాలీసా. చూడండి, ఎంత పెద్ద కష్టం నుంచి ఎంత గొప్ప రక్షణ కవచం పుట్టిందో. అచంచలమైన విశ్వాసమే ఆ కవచానికి ప్రాణం పోసింది. ఇక చూడండి అద్భుతం. ఆయన పారాయణం పూర్తి చేయగానే ఎక్కడ్నుంచి వచ్చాయో తెలీదు, వేల కొద్ది కోతులు వచ్చి మొత్తం విధ్వంసం చేశాయి. ఇది సాక్షాత్తు హనుమంతుని లీల అని గ్రహించి భయపడిపోయి తులసీదాస్ గారిని క్షమించమని వేడుకుని విడుదల చేశాడు. తులసీదాస్ గారు మనందరికీ అందించిన మరో అమూల్యమైన గ్రంథం శ్రీరామచరితమానస్. దీనికి అర్థమేంటో తెలుసా? శ్రీరాముని కార్యాలు అనే ఒక సరస్సు. ఆ భక్తి సరస్సులో ఒక్కసారి మునిగితే చాలు, రామకథలోని మాధుర్యము మనల్ని తడిపేస్తుంది. రామచరితమానసు ఒక రకగా చెప్పాలంటే జ్ఞాన విప్లవం లాంటిది. అప్పటిదాకా సంస్కృతమొచ్చిన పండితులకు మాత్రమే తెలిసిన రామాయణాన్ని సామాన్యులు మాట్లాడుకునే అవధీ భాషలో రాశారు. అంటే ఆ జ్ఞానగంగను ప్రతి ఒక్కరి గుమ్మం దగ్గరికి తీసుకొచ్చారు. అందుకే ఉత్తర భారతదేశమంతటా భక్తి మార్గం వెలుగులు విరజిమ్మింది. ఆయన భక్తి, ఆయన రాసిన ప్రతి అక్షరం తరతరాలుగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. నేటికి, ఈ క్షణానికి కూడా ఎంతోమంది ఆయన శ్లోకాలను ప్రేమతో, విశ్వాసంతో చదువుకుంటూ మనశ్శాంతిని, ధైర్యాన్ని పొందుతున్నారు. గోస్వామి తులసీదాస్ గారి అసాధారణమైన జీవితం మన ముందు ఒకే ఒక్క ప్రశ్నను ఉంచుతుంది. మనలో ఉన్న భయం కన్నా మనకున్న విశ్వాసం బలమైనప్పుడు ఎలాంటి అనంతమైన శక్తి మనలోంచి బయటకొస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. జై శ్రీరామ్.